ఆర్టీసీ బస్టాండ్లలో టూ వీలర్స్ ను పార్క్ చేయాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. బోర్డు మీద ఉన్న రేట్లు బోర్డులకే పరిమితం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. అడిగినంత ఇస్తేనే పార్కింగ్, లేకుంటే నో పార్కింగ్ అంటున్నారని చెప్తున్నారు వాహనదారులు. ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ దందాపై V6 స్పెషల్ ఫోకస్. బస్టాండ్లలో పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారు. బోర్డు మీద రేట్ ఒకటి, వాళ్లు వసూలు చేసేది మరొకటి. సిటీలోని అతిపెద్ద బస్ స్టేషన్స్ అయిన MGBS, JBS లో సాగుతున్న దందా ఇది. ఈ రెండింటి నుంచి రోజు దాదాపు 1,00,000 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణికులు లోకల్ బస్సులు, క్యాబుల్లోనే కాకుండా సొంత వాహనాల్లో బస్టాండ్లకు వస్తారు. ఊరెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనాలను బస్టాండ్లలో పార్కింగ్ పాయింట్లలో పార్క్ చేస్తారు. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు. బస్ స్టేషన్లలో పార్కింగ్ స్థలాన్ని 3 ఏళ్ల పాటు ఏదైనా కాంట్రాక్టర్ కు లీజుకిస్తారు. పార్కింగ్ చేసే టూ వీలర్స్ కు నిబంధనల ప్రకారం 3 గంటలకు 5 రూపాయలు, 12 గంటలకు 10 రూపాయలు, 24 గంటలకు 20 రూపాయలు తీసుకోవాలి. కానీ ఈ ధరలు పార్కింగ్ దగ్గర ఏమాత్రం అమలు కావడం లేదు. రూల్స్ ప్రకారం కంటే 2 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు. పార్కింగ్ లో టూ మచ్ రేట్లు దందా అవుతుందండి. రోజు గొడవ అవుతుంది. ఆ బోర్డు చూసినట్టయితే 24 అవర్స్ కి అక్కడ 20 రూపీస్ అని ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే మార్నింగ్ మేము 7 కో 7:30 పెడతాం. ఈవినింగ్ 7 నుంచి 8 o'clock 9 o'clock వచ్చేటికి 30 రూపీస్ ప్లస్ హెల్మెట్ కి వచ్చి 10 రూపీస్, 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు. అందుకని తక్కువ అంటే నువ్వు బండి పెట్టొద్దని చెప్పి గొడవ అనమాట. 30 రూపీస్ ఇస్తేనే కనుక బండి ఇస్తున్నారు, లేకపోతే ఇట్లా. ఎప్పుడు అక్కడ ఏంటంటే 24 గంటలకి వాళ్ళు 20 రూపాయలని ఇచ్చినారు. కానీ ఇప్పుడు నేను పెట్టింది మాత్రం జస్ట్ 4 hours కూడా అవ్వకపోయినా నా దగ్గర 30 రూపీస్ తీసుకున్నారు. రెగ్యులర్గా పార్క్ చేస్తుంటాను. ఇది మరీ ఎక్కువైపోయింది. అడ్డగోలుగా వసూలు చేస్తారు వీళ్ళు. మినిమం 12 గంటలకు 10 రూపాయలని బోర్డు పెడతారు. కానీ 40 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు వసూలు చేస్తుంటారు. ఇది పద్ధతి బాగోలేదన్నా. ఇది మొత్తం ఒక మాఫియా లాగా అయిపోయింది. పార్కింగ్ మొత్తం ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేస్తారు. జూబ్లీ, MG బస్టాండ్లలో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం బయట కూడా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో బస్టాండ్ లోకి బస్సులు వెళ్లేందుకు ప్లేస్ లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు డ్రైవర్లు. ప్రయాణికులను తీసుకొచ్చి పార్క్ చేసుకుందామన్నా స్థలం లేకుండా పోయిందంటున్నారు ఆటో డ్రైవర్లు. పార్కింగ్ చాలా మోసం జరగడం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పరిధి మించి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ రోడ్ల మీద కూడా పార్కింగ్ చేసి పాదాచారులకు, ఇటు ఆర్టీసీ బస్సులకు అన్నింటికీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జెండాలు ఉన్నాయి, జెండాల ముందు కూడా బయట వేసేసిండ్రు, మొత్తానికి కవర్ చేసుకుంటూ పోతున్నారు. దీని మీద తగిన చర్య తీసుకోవాలని మేము మా డిపోగా మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ ఆటోలు తీసుకొని వస్తున్నాం సార్. ప్యాసింజర్ దించి మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ పార్కింగ్ లకు మాకు జాగా ఉండలేదు. ట్రాఫిక్ వేస్తే వస్తాడు, కెమెరా కొట్టేస్తాడు. ఇక్కడ వస్తే బస్సులు అన్ని అడ్డం వచ్చేస్తా ఉంటాయి. బస్సు వచ్చి తిడతా ఉంటాడు. అక్కడ నుంచి వస్తే అటు బస్సులు మొత్తం ఈ పార్కింగ్ వల్ల మాకు 7 ఛాన్సులు లేకుండా పోతుంది. పార్కింగ్ అసలు ఇది ఒక లైన్ ఉంది సార్. పార్కింగ్ దీన్ని డబల్ పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన పెడుతున్నాడు. ఎవరు అడిగేటోళ్ళు లేరు వీళ్ళకు. పార్కింగ్ ప్లేస్ పాయింట్లలో కనీసం షెడ్ కూడా లేదు. కేవలం ఒక కంచె మాత్రమే ఏర్పాటు చేశారు. బస్సులు 4 వీలర్స్ వెళ్లేటప్పుడు వచ్చే దుమ్ము ధూళితో పార్క్ చేసిన 2 వీలర్స్ పాడైపోతున్నాయంటున్నారు వాహనదారులు. కొన్నిసార్లు వాహనాల పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయంటున్నారు. నేను ఆల్మోస్ట్ 4 years ఇక్కడ పార్క్ చేస్తున్నాను. సో ఎవ్రీ టైమ్ మోర్ దెన్ అప్ టు 12 hours కూడా 20 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ యాజ్ పర్ రూల్స్ ఏంటంటే 0 to 12 hours అయితే 10 రూపీస్ తీసుకోవాలి. కానీ రెగ్యులర్గా మాత్రం 20 రూపీస్ పే చేసి వెళ్తున్నాను. ఇదే పరిస్థితి. ఇంకా మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ ఇచ్చుకోవాల్సింది. మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసుకొని వెళ్తాను. వెళ్ళినప్పుడు 40 to 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మొత్తం మడ్గాడ్ మొత్తం విరిగిపోయింది. ముందల్ది మడ్గాడ్ పట్టుకొని వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఇది చూడండి, ఇది విరిగిపోయింది. అలా మొత్తం అన్ని బ్రేక్ అయిపోయి ఉంటాయి. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం కంటే అదనంగా 2 వీలర్స్ పార్క్ చేస్తే ఒక్కో బండికి 5 రూపాయలు ఫైన్ వేస్తున్నామంటున్నారు ఆర్టీసీ అధికారులు. కాంట్రాక్టర్లు నిబంధనల కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఫైన్ వేయడం తప్ప మధ్యలో కాంట్రాక్ట్ తీసేయలేమని చెప్తున్నారు. ఇలా అనైతిక చర్యలకు పాల్పడేవారని రాబోయే టెండర్లో పాల్గొనకుండా చూస్తామంటున్నారు అధికారులు. ఏరియా బట్టి వాళ్ళకు ఎంత ఫీజు కట్టాలని నిర్ధారణ జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ప్రకారం అప్ టు 3 hours 5 రూపీస్, 12 hours 10 రూపీస్, 24 hours 20 రూపీస్. ఇది టెండర్లో నిర్ధారించిన రేట్లు. అంతకుమించి వసూలు చేస్తే కనుక ప్యాసింజర్ ఎవరైనా కానివ్వండి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే యాక్ట్ చేసి వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. అధికారుల మాటలెలా ఉన్నా ఆర్టీసీ పార్కింగ్ కాంట్రాక్టర్లు మాత్రం వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు వాహనదారులు. పార్కింగ్ ఛార్జీలపై ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూశారు కదా పార్కింగ్ భాగోతం. ఇక్కడ పైసలు తీసుకున్నాడు ఎక్కువ, బండ్లను కాపాడేది తక్కువ. ఇక్కడ పెట్టిన బండ్లు ఎండకు ఎండాల్సిందే, వానకు తడవాల్సిందే. ఇంత జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం
అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.